మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన, ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టిన. 100% రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మాదంతా దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి వారు అని చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్లో ఒప్పుకున్నారు. మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్న సందర్భం కాబట్టి మేము ఒకటే అడిగినాం, ఇంత ప్రోయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు, మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే 100% వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టాం. ఒకటే మాటకు అంగీకరించింది వారు. ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ జరిగేటువంటి మీరు ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, అన్నిటికన్నీ 100% రైల్వే డబ్బులతోటే చేయబోతున్నారు. ఒక్కటి మాత్రం ఇక్కడ రామకృష్ణాపూర్ ఉంది, అది వైడనింగ్ ఇంకొక ప్యారలల్గా ఇంకో బ్రిడ్జ్ కట్టే ఉంది. అది ఎప్పుడో జిఎంసీ వాళ్ళే స్వయంగా మేమే కట్టుకుంటామని చెప్పి డబ్బులు జమ చేసి ఉన్నారు కాబట్టి ఆ పాత శాంక్షన్ పాత డబ్బుల జమ తప్ప మిగతా అన్నీ కూడా ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. దీని తదుపరి నేను ఒక ప్రతిపాదన పెట్టిన, రైల్వే డిపార్ట్మెంట్తో జిహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఇలా హైదరాబాద్ మొత్తంలో మీకు తెలుసు అనేక మంది కార్మికులు అటువైపు ఇటువైపు పట్టాలు దాటుతూ ఉంటారు. అంతటా మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లేవు, అంతటా కింద పోయేటువంటి ప్యాసేజెస్ లేవు. నేనైనా మీ రైళ్ళ స్పీడ్ పెరిగింది, మీ రైళ్ళ డ్యూరేషన్ కూడా తగ్గింది. ఇలా 5 నిమిషాలకు ఒక రైలు, 10 నిమిషాలకు ఒక రైలు పోతూ ఉంది. ఇప్పుడు పట్టాలు దాటాలంటే కష్టమవుతూ ఉంది. ఒకప్పుడు అంటేనే ఎప్పుడో గంటకోటో 2 గంటకోటో ట్రైన్ వస్తే పట్టాలు దాచే పద్ధతి ఉండొచ్చు, కానీ లేకపోతే కష్టమవుతుంది. నీకు కళ్ళారా చూసింది ఎక్కడంటే ఫతేనగర్లో, సనత్ నగర్లో ఒక 1000 మంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు పొద్దున పూట పట్టాలు దాటి సనత్ నగర్ పోతారు, మళ్ళీ సాయంత్రం కానీ ఇటు వస్తారు. మేమేమన్నాము, ఒక మల్కాగిరి మాత్రమే కాకుండా హైదరాబాదులో ఉన్న అన్ని లైన్లు, అది కాచిగూడ లైన్లు కావచ్చు, అది వరంగల్ పోయే లైన్లు కావచ్చు, ఏ లైన్లు అయినా కూడా అన్నిటికీ మీరు స్టడీ చేసి ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఆ యాక్సిడెంట్ జోన్లల్లో ఐడెంటిఫై చేసుకొని మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కన్నా ప్లాన్ చేయండి. పట్టాలు కనుక ఎత్తుండి అటువైపు ఇటువైపు రోడ్డు కనుక కిందికి కనుక ఉంటే అండర్ పాస్ అయినా పెట్టండి. స్కూటర్లు, కార్లు, ఆటోలు, మనుషులు పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాం. అది ఇక్కడికక్కడ కాకుండా మీ రైల్వే పోలీసులకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కడైతున్నాయో ఎక్కడ చచ్చిపోతున్నారో దాన్ని బట్టి జిహెచ్ఎంసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని 100% ఈ రైల్వే ఖర్చుతో చేయాలంటే ప్రతిపాదన కూడా పెట్టాం. ఆ తదుపరి నేనే స్వయంగా జిహెచ్ఎంసీ అధికారులు, రైల్వే అధికారులతోటి ఒక డే లాంగ్ సెషన్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఎక్కడ చెప్పలేము. ఇవాళ దాని ఫలితం ఇన్ని అంటే పార్లమెంట్లో మాట్లాడిన ఫలితం కావచ్చు, మంత్రి గారితో 2-3 సమావేశాలు పెట్టిన సందర్భం కావచ్చు, ఇక్కడ బాజాప్తా ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఒక 4-5 మీటింగ్లు పెట్టవచ్చు. మన జెడార్ యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వారు అక్కడ. నేను మాట్లాడుతుంటే విన్నారు వారు. ఇవాళ కూడా చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ మొత్తం ఒక 10-15 శాంక్షన్స్ అయినాయి కొత్తగా, పాత ఒక 3 కంటిన్యూ అవుతున్నాయి. మేడ్చల్లో ఒక ఆర్యూబీ శాంక్షన్ అయింది, కానీ పట్టించుకుని నాదులు లేకుండే. ఇవాళ 99% పూర్తి అవుతుంది. అది మేడ్చల్ టౌన్లో. అట్లనే దాని పక్కకే గౌడవేల్ అని ఒక ఊరు ఉంటుంది. గౌడవేల్ టౌన్ విస్తరిస్తూ ఉంది, మునుపట్లెక్క లేదు కాబట్టి గౌడవేల్లో కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ పని కూడా పూర్తి కాబోతుంది. గుండ్లపోచంపల్లి యాక్చువల్గా కానీ పని అవ్వట్లేదు, దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే నేనే స్వయంగా గుండ్లపోచంపల్లి ఆర్యూబీ కోసం ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పించి డబ్బులు ఇచ్చి దాన్ని కూడా ఒక 4-5 నెలల్లో ప్రారంభించుకోబోతున్నారు.
అట్లా గుండ్లపోచంపల్లి టౌన్లో ఒకప్పుడు అది ఊరు, ఇవాళ పెద్ద టౌన్ అయిపోయింది. ఆ టౌన్లో కూడా ఇవాళ ఒక కొత్త ఆర్యూబీ, ట్రాఫిక్ బాగా పెరిగింది కాబట్టి గుండ్లపోచంపల్లి టౌన్లో ఒక కొత్త ఆర్యూబీ కూడా శాంక్షన్ అయింది. మీరు ఊకే తిరుగుతూ ఉంటారు. ఇవాళ మచ్చబొల్లారం లేకపోతే తుర్కపల్లి అంటారు, అక్కడి నుంచి రాగానే తుర్కపల్లి ఉంటుంది, బొల్లారం అవతల ఉంటుంది. అక్కడ ఒక కొత్త ఆర్యూబీ శాంక్షన్ చేయబడ్డది. అది ఆల్మోస్ట్ ఇంకొక 3-4 నెలల్లో పూర్తి కూడా కాబోతా ఉంది. అట్లా మీరు వస్తే మీరు కొంపల్లి కడన పోయినప్పుడు మీరు ఇట్లకెళ్ళి రిసాల బజార్కి మన డౌటన్ బజార్ బొల్లారం బజార్కి వెళ్ళిపోతారు. ఎన్నో సంవత్సరాల కాలం 1993 1993లో ఇక్కడ ఆర్ఓబి కట్టాలని చెప్పి శాంక్షన్ ఇచ్చి ఈవెన్ ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చిండ్రు. కానీ 93 ఎప్పుడు 2025 ఎప్పుడు మీరు ఒకసారి చూడండి కాలే. మళ్ళీ మేము మన పోయి దాన్ని ఒక ఆర్ఓబి అయితే ఆర్ఓబి అయితే ఆర్ఓబి శాంక్షన్ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ కొంపల్లి టు మనకు బొల్లారం బజార్ వచ్చే చాలా ఇంపార్టెంట్ 2 నేషనల్ హైవేస్ని కలిపేటువంటి రోడ్డు అక్కడ కూడా అయింది. అట్నుంచి వస్తే రాగానే మీకు అల్వాల్లో మీకు కళ్ళు కాంపౌండ్ కాడ ఇందిరాగమ్మ స్టాచ్యూ దగ్గర ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటారు. మనం డౌటన్ బజార్ నుంచి వెళ్ళి పోతున్నప్పుడు ఉంటుంది. అక్కడ ఒకటే వెంట ఉంటుంది. ఈ మధ్యకాలంలో దానికి ఒక సిగ్నల్ పెట్టింది, అటుపక్క ఒక సిగ్నల్ ఇటుపక్క ఒక సిగ్నల్ పెట్టి. అదే నేను ఈ కాలంలో ఎక్కడ ఉన్నాం మనం అని చెప్పి వెంటనే దానికి ఇంకొక అడిషనల్ వెంట్, ఇలా ఒక వెంట అయితే ఉందో దానికి అటువైపు ఇంకొక అడిషనల్ వెంట్ కూడా శాంక్షన్ చేసినాం. అట్నుంచి వస్తే మీకు ఆ ఇందిరమ్మ స్టాచ్యూ నుంచి వెళ్ళి సుచిత్రకు పోతాం మనం. లయలో కాలేజ్ అయితే మీకు తెలుసు, లయలో కాలేజ్ కంటే ముందు నుంచి వెళ్ళి వెంకటాపురం పోతే ఒక రోడ్డు బిహెచ్ఎల్ కాలనీ అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. అక్కడనే ఓల్డ్ అల్వాల్ మీరు పేరు ఉంటారు, ఓల్డ్ అల్వాల్ దగ్గర కూడా ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది. అక్కడ కూడా ఒక ఆర్యూబీ శాంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు నేషనల్ హైవే అవుతుంది మనకి ఇక్కడ కొంపల్లిలో నేషనల్ హైవే అవుతుంది. సుచిత్ర కాడ ఒక రైల్వే స్టేషన్ లోపల మీరు ఎప్పుడు అది ఎవరు యూజ్ చేయరు, మనుషులు పోరు. ఏమన్నా నువ్వు ఎక్కడ కట్టుకున్నావా, మనుషులు లేని కాడ కట్టుకున్నావు, ఎవడెక్కుతాడని చెప్పి వచ్చేస్తే ఈ లయోలో కాలేజ్ దగ్గర ప్రజలెక్కే దగ్గర ఒక స్టేషన్ ఉండాలని చెప్పి ఒక కొత్త రైల్వే స్టేషన్ కోసం కూడా ప్రతిపాదన పెట్టినాం మేము. 100% దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తున్నాను, అది కూడా కట్టబోతున్నాం. ఈ సుచిత్రలో కూడా ఇప్పుడున్నటువంటి 4 లేన్ ఆ బ్రిడ్జి కాకుండా అటువైపు ఇటువైపు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 2 బ్రిడ్జిలు అక్కడ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇది అల్వాల్. ఆ తదుపరి ఇక్కడ మన మల్కాయిర్ ఏరియాలోకి వస్తే సెఫిల్గూడ ఇక్కడ వాజ్పేయి నగరు, వినాయక నగరు, తర్వాత మౌలాలి, కాకతీయ కాలనీ, దాదాపు ఇక్కడ 3 ఉన్నాయి వరుస పెట్టి, మీకు ఐడియా ఉంటుంది. కొత్తది ఒక్కటి కట్టింది కాకుండా ఇక్కడ 3 ఉన్నాయి. వాజ్పేయి నగర్తో మీకు తెలుసు అది కింద క్రానిక్ ఇష్యూ, ఇవాళ అది కావచ్చు, సెఫిల్గూడ కావచ్చు, అమ్ముగూడ కావచ్చు, కాకతీయ నగర్ పోయేటువంటి ఈ మౌలాలి దీని మధ్య ఇది కావచ్చు. తర్వాత ఒక పెద్దది ఏంటంటే ఇవాళ మౌలాలి ఆ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక కనెక్టివిటీ ఒక 200 కోట్ల రూపాయలతోటి ఒక ఆర్ఓబి కడుతున్నాం, 4 లేన్ ఆర్ఓబి. రేపు ఇది లింక్ ఉండాలి మనకని చెప్పి అక్కడ కూడా ఒక 4 లేన్ ఆర్ఓబి కూడా కట్టబోతున్నాం మౌలాలి దగ్గర. దీంతో పాటుగా ఇక్కడ ఆనంద్ నగర్ ఉన్నది మీకు. ఈ 3 పేర్లు ఇప్పుడు ఈ ఆర్యూబీలో అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక దాన్ని ఏమంటారు, అదే హనుమాన్ టెంపుల్, ఓల్డ్ పిఎస్ దగ్గర కాకతీయ నగర్, అక్కడ ఒకటి, దాని పక్కకు ఒకటి, దాదాపు ఈ మధ్యకాలంలో 3 వస్తున్నాయి. అంటే వినాయక్ నగర్ది ఒకటి, కాకతీయ నగర్ అండ్ వాజ్పేయి. వీటితో పాటుగా ఈ ఆనంద్ నగర్లో ఒక ఆనంద్ బాగ్లో ఒక రైల్వే స్టేషన్ కోసం ప్రతిపాదన పెట్టారు. జాగా లేదు. మేమన్నాం మాకు జస్ట్ ఎక్కి దిగే పరిస్థితి ఉంటే సరిపోతుంది, మాకు నడిచొచ్చి ఎక్కడోళ్ళు ఉంటారని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తే వారు దానికి యాక్సెప్ట్ చేయాలి. అది కరువు ఉన్నది. కరువులో ఎట్లా అయితే సార్ కొంచెం ప్రమాదం జరుగుతుందిగా అంటే దానికి కొంచెం ముందు జరిపి ఆ బ్రిడ్జ్ మీద కాకుండా ఇప్పుడు మనం వస్తే ఈ బ్రిడ్జ్ మీద కాకుండా కొంచెం ముందుకు కొంచెం ఇటాన్ని జరిపి ఒక ఆనంద్ బాగ్ రైల్వే స్టేషన్ కూడా వాళ్ళు అంగీకరించారు. చంద్రగిరి కాలనీలో కూడా ఒకటి అడిగినరు, కానీ అక్కడ ఎక్కువ బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళు కనుక
వీళ్ళు ముందుకొచ్చి అక్కడ బిల్డింగ్ ఓనర్స్ కానీ పెద్ద బిజినెస్ సెంటర్లలో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే అక్కడ కూడా ఒక ఆర్యూబీ కోసం ప్లాన్ చేస్తారు. మీకు తెలుసు ఆర్యూబీలు కడుతున్నప్పుడు మళ్ళీ అటుపక్క గోడలు కడతారు. గోడలు కట్టిన తర్వాత దానికి ఒక సర్వీస్ రోడ్డు కావాలి. సర్వీస్ రోడ్డు తర్వాత షాపులు ఉంటాయి. కాబట్టి కట్టడం ఎంత ఇంపార్టెంటో లైవ్లీవుడ్ కోసం కూడా అంతనే ఇంపార్టెంట్గా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చంద్రగిరి కాలనీది కూడా ఒక అది ఉంది. ఇవన్నీ మొత్తం మా కార్పొరేటర్ గారు మీకు అందజేసే ప్రయత్నం చేస్తారు. వాటితో పాటుగా అయోధ్య సెంటర్ అని ఒకటి ఉంటుంది. మీకు మేడ్చల్ టు పోతుంది అయోధ్య సెంటర్ కొత్తది. ఒక 200 కోట్ల రూపాయలతో 4 లేన్ ఆర్ఓబి కోసం ప్రయత్నించారు. జనరల్గా రైల్వే దాని మీద 2 లేనే ఉంటాయి అటుపక్క ఇటుపక్క, కానీ దానికి హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి కాబట్టి ఒక 4 లేన్ 200 కోట్ల రూపాయలు. ఇప్పుడు నేను చెప్పిన మౌలాలిది ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా ఒక 200 కోట్ల రూపాయలతోటి ఇది శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో దాదాపు ఒక 10-12 రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కావచ్చు, రైల్వే మంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నిటికీ కూడా భూమి పూజ చేసిపోయేటువంటి ఆస్కారం తప్పు. సరే వేరే వాళ్ళు నేను చేస్తున్నా ఇవన్నీ జనరల్గా చేసేవాళ్ళు చెప్పుకోరు ఎక్కువ తక్కువ. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నైస్ అన్నట్టుగా అవి నిండుకుండా తొలకదన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. రైల్వే అనేటువంటి పని ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఎంపీ గారికి సంబంధించింది. ఇక్కడ ఎంపీ గారికి అవగాహన లేకపోతే ఎంపీ గారు దద్దమ్మ అయితే ఎంపీ గారు కొత్తగా అయితే ఇవన్నీ చూసి ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా ఈరోజు జిఎం గారు ఇవాళ శ్రావణ ఉండే మాతోటి ఇవాళ జిఎం గారు 2 డిఆర్ఎంఓలు వాళ్ళందరితోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మొన్న జెడ్ఆర్యూసీసీ మన మీటింగ్ అయింది, వారు ఉన్నారు. అడగండి. జనరల్గా ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ నేను మాత్రం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను. కొత్త వాళ్ళ లెక్కనే బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఉన్నాను. అర్థం ఏంటంటే మళ్ళాంటి వాళ్ళు ఏమైనా ప్రతిపాదన పెడితే, మళ్ళాంటి వాళ్ళు ఏమైనా సూచన చేస్తే, మళ్ళాంటి వాళ్ళు ఏమైనా పని చెప్తే వెంటనే అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు చెప్తే ఉండదు. కాబట్టి మొత్తం నుండి అనేక రకాల సమస్యల మీద, రైల్వేకి సంబంధించిన అనేకమైన సమస్యల మీద మేము కొత్త ప్రతిపాదన పెట్టినాం. తప్పకుండా రైల్వే డిపార్ట్మెంట్ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మా రైల్వే మినిస్టర్ గారి నాయకత్వంలో చాలా వేగంగా, మీకు తెలుసు వందే భారత్ ట్రైన్ల గురించి కానీ, డబుల్ లైన్లు ఉంటే ట్రిపుల్ లైన్లు కానీ, ట్రిపుల్ లైన్ ఉంటే 4 లైన్ లైన్లు కానీ, స్పీడ్ పెంచడం కానీ, ఇవాళ రైల్వే మోడర్నైజేషన్ కానీ, మీకు 2 రైల్వే స్టేషన్లు ఇప్పుడు మీకు ఇంకొక కొత్త ప్రతిపాదన పెట్టాం. మొత్తం హైదరాబాద్ నగరంలో ఏ రైల్వే స్టేషన్ అవుతున్నాయో ఆ రైల్వే స్టేషన్లలో వాకర్స్ వాకింగ్ పోతున్నారు. మీ దగ్గర కూడా పోతారు. నేను ఎన్నికలప్పుడు ఎక్కడ వెళ్తారా అంటే పొద్దున పూట నాకు ఇక్కడ వెళ్తారని చెప్పి తీసుకుపోయినారు. అక్కడ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, కొంత టైల్స్ చేసుడు, దాన్ని ఫేస్ లిఫ్ట్ చేసుడు, ఇట్లా సిటీలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లకు కూడా మీరు కొంత ఫేస్ లిఫ్ట్ చేయమని చెప్పి కోరినాం. డెఫినెట్గా ఇవాళ ఒకే సంవత్సరం కాకపోయినా మెల్లమెల్లగా ఆ దిశగా హైదరాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఇవాళ ఆ రైల్వే గేట్ల బాధ శాశ్వతంగా తీరిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. యాక్సిడెంటాల్లో కూడా చచ్చిపోయేటువంటి సమస్య కూడా పరిష్కారం కాబోతుంది.